శృంగారంలో ఒత్తిడి రాకుండా ఉండాలంటే ముందు గోల్ ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఉన్నది అంటే టెన్షన్ వస్తుంది. అంతవరకు చాలా బాగా ఆన్సర్స్ చెప్పిన కొద్దిమంది విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత తట్టుపడతారు. సో నేను ఇవాళ ఇంతసేపు చేయాలి, ఇది ఇలా పద్ధతిలో చేయాలి అన్న గోల్ టెన్షన్ తీసేసుకొని పోవాలి. ఫస్ట్ జనరల్ స్టామినా అనేది అవసరం. శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. రన్నింగ్ చేస్తే అలసిపోతాం, శృంగారం చేస్తే అలసిపోతాం. రన్నింగ్ చేస్తే చెమటలు వస్తాయి, శృంగారం చేస్తే కూడా చెమటలు వస్తాయి. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ చేయాలంటే మధ్యలో రెస్ట్ అవసరం. శృంగారం కూడా ఒకసారి ఒక రౌండ్ కాగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ చేయలేరు. సో దీని అర్థం ఏంటిది? ఏ వ్యక్తి అయితే ఒక 15-20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలడో ఆ వ్యక్తి ఒక 5-10 నిమిషాలు సంసారంలో పాల్గొనగలరు. దీని కొరకుని ఏం చేయాలి అంటే ప్రతి వ్యక్తి కూడా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏదో ఒక ఎక్సర్సైజు రెగ్యులర్గా చేయడం అలవాటు పెట్టుకోవాలి. ఒకవేళ అతి బరువు ఎక్కువ ఉంటే యూజువల్గా మనకు 40 ఇయర్స్ వచ్చేసరికి 70 కేజీకి దాటకూడదు. ఒకవేళ చిన్నప్పుడే ఆ వయసుకు మించి కనుక ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ ప్రయత్నం చేయాలి. ఒకవేళ వెయిట్ రిడక్షన్ చేసుకోలేకపోయినా కనీసం స్టామినా అయితే పెంచుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. ఒకటి స్టామినా ఉండాలి, రెండోది సైకలాజికల్గా గోల్ ఓరియంటెడ్ ఉండొద్దు. ఇంతసేపు చేయాలి, పోర్న్ చూసిన తర్వాత అన్ని నిమిషాలు వాడు చేశాడు కనుక నేను కూడా అన్ని నిమిషాలు చేస్తాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా ఓపెన్ మైండెడ్గా వెళ్ళాలి. టెన్షన్ తగ్గించుకునే ముందు కొంచెం రోజు బెడ్రూమ్లోకి పోయే ముందు స్నానం చేసిపోవడము, ప్రశాంతంగా ఉండడము, సెల్ ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళకూడదు. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత సేక్రెడ్గా వెళ్తామో బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా అంత సేక్రెడ్గాను వెళ్ళాలి, అంత ప్రశాంతంగాను వెళ్ళాలి. ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఆర్ డిస్ట్రాక్టివ్. దానివల్ల మనకు కాన్సన్ట్రేషన్ దెబ్బతిని సరిగ్గా వీడు మూడ్లో వచ్చినప్పుడు ఏదో రింగ్ అవుతుంది, ఎవరు రింగ్ చేశారు అనే ఆలోచన వచ్చిందంటే మళ్ళీ వీడికి ఎరెక్షన్ పడిపోతుంది. కనుక అలాంటి డిస్ట్రాక్షన్స్, ఈవెన్ కాలింగ్ బెల్ ఉంటే కూడా ఆఫ్ చేసుకోవాలి, ఫోన్లో కూడా అన్నీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. హార్డ్లీ మీరు స్పెండ్ చేసేది ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం. ఆ మినిట్స్లో ఒకవేళ మీకు కాల్ అటెండ్ కాకపోయినా పెద్ద వచ్చే నష్టం ఏమీ ఉండదు. కనుక ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవాలి. నా దగ్గరికి ఈవెన్ 130 కేజీ వాళ్ళు కూడా వస్తారు, రెగ్యులర్స్ వస్తారు. ఈవెన్ రెగ్యులర్స్ అయినా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక వాళ్ళకు స్టామినా ఉంటుంది కనుక మిగతా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను. ఎవరికైతే స్టామినా లేదో వాళ్ళకు మనం ట్యాబ్లెట్ ఇచ్చినా ఆపరేషన్ చేసినా సక్సెస్ అంతా ఉండదు. కనుక ముందు జనరల్గా స్టామినా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ జనరల్ స్టామినాతో పాటు పెల్విక్ ఎక్సర్సైజెస్ అని ఒక ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీన్ని కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని, పెల్విక్ ఎక్సర్సైజెస్ అని అంటారు. మీరు గూగుల్లో పెల్విక్ ఎక్సర్సైజెస్ అని కొడితే వస్తాయి, ఎలా చేయాలి అనేది చూపెడతారు. ముఖ్యంగా యూరిన్కు పార్టీకి వచ్చే మధ్య స్పేస్ను పెరీనియం అంటారు. ఈ పెరీనియంలో కొన్ని మజిల్స్ ఉంటాయి, వాటి ఎక్సర్సైజెస్ అని పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు. తర్వాత ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా కొంత అడిషనల్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఇవి రెండు జనరల్ స్టామినా ఎక్సర్సైజెస్. పెల్విక్ ఎక్సర్సైజెస్ కాకుండా ఫిమేల్ టాప్ అంటారు. అమ్మాయిని పైకి రమ్మనాలి. ఫిమేల్ టాప్ని కౌగర్ల్ అని కూడా, కౌగర్ల్ టెక్నిక్ అని కూడా అంటారు. ఆ పొజిషన్లో కూడా మనం టెన్షన్స్ తగ్గించుకొని ఎక్కువ టైం ఎంజాయ్ చేయడానికి వస్తుంది. ముఖ్యంగా ఆత్రం తగ్గించుకోవాలి. ఈ ఆత్రం తగ్గించుకోవాలంటే టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మాస్టర్స్ అండ్ జాన్సన్స్ అని చాలా ఏళ్ల క్రితమే ఒక టెక్నిక్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏంటంటే టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి వితౌట్ ఎనీ గోల్. మాస్టర్స్ జాన్సన్ ట్రైనింగ్ తీసుకునే ముందు డే 1 నాడు మనకు ఇవాళ సెక్స్ చేయాలని అనుకోకూడదు. ఆ రోజు కేవలం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, టచ్ చేయడం నేర్చుకోవాలి. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఇద్దరు టచ్ చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కొద్దిమందికి ఆ థాట్ వచ్చి రాగానే కూడా రిలీజ్ అయిపోతుంటుంది, లేదా కొద్దిమందికి టచ్ కాగానే వస్తుంది. కొద్దిమందికి అమ్మాయి కొంచెం సెమీ న్యూడ్ కాగానే వీళ్ళకు కారిపోతుంటుంది.
లేదా కొద్దిమందికి టచ్ కాగానే కారిపోతుంది, కొద్దిమందికి 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లో ఎంటర్ కాగానే మెత్తబడిపోతుంటుంది. సో దీనికి టెన్షన్ తగ్గించుకోవడం అనేది ప్రైమరీ. ఈ టెన్షన్ తగ్గడానికి కోసమని ముందు టచ్ చేయడం, ముందు బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నీళ్లు మన శరీరం మీద పడ్డప్పుడు మన శరీరాన్ని మనమే ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అమ్మాయి బాడీని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మూడో థింగ్, అవసరం అనుకుంటే దీనికి ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ కూడా పనిచేయకపోతే ఆపరేషన్స్ కూడా ఉంటాయి. ఆపరేషన్స్ కూడా చిన్న ఆపరేషన్ 50,000 నుంచి 1,50,000 దాకా రకరకాలైనటువంటి ఆపరేషన్స్ ఉంటాయి. కనుక ముందు జనరల్ స్టామినా, పెల్విక్ ఎక్సర్సైజెస్, తర్వాత ఈ మాస్టర్ జాన్సన్ టెక్నిక్ వాడుకోవడం, 4వది ట్యాబ్లెట్స్, 5వది ఆపరేషన్.